హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ కులాసాగా ఉన్నారు కదా. సో ఒకప్పుడు పిల్లలకి పరీక్షలు జరుగుతుంటే, పదవ పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నప్పుడు పిల్లలకి ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో చదువుకోండి అని చెప్పి వాళ్ళకి ఏం కావాలో అన్ని వసతులు కూడా రూమ్లో తీసుకెళ్ళి ఏర్పాటు చేసేవాళ్ళం. అలాగే పిల్లలు చదువుతుంటే బయట చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఏమి లేకుండా పిల్లలు ఒకవేళ రోడ్డు మీద పిల్లలు ఆడుతూ ఉన్నా లేకపోతే అల్లరి చేస్తూ ఉన్నా సరే వాళ్ళని గద్దించి మా పిల్లలు చదువుకుంటున్నారు, ఇక్కడ మీరు అల్లరి చేయొద్దు, ఆడొద్దు అని చెప్పేసి వాళ్ళని ఇళ్ళకి పంపించేసేవాళ్ళు. అంటే పిల్లలు చదువుకుంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసేవాళ్ళం ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి. ఈ రోజుల్లో మా పాప ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది, రేపు నుంచి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో మా పిల్ల చదువుతుందో ఒకసారి చూడండి. ఎదురుకుండా టీవీ మోగుతూ ఉంటుంది, పిల్లల పుస్తకాలు పడి చదువుతూ ఉంటారు. ఆ టీవీ సౌండ్కి వీళ్ళు చదువుతాకి ఏమర్థం ఎక్కుద్దో తెలియదు, కానీ ఏమన్నా అంటే మాత్రం మాకు అలాగే చదువుతా ఎక్కుద్ది, మేము అలాగే చదువుతాం అని చెప్పి అంటూ ఉంటారు. ఈ చదువులు ఏంటో, ఈ వాతావరణం ఏంటో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ రకంగా చదువులు ఉంటే ఎలా చదువుతున్నారో ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి, నా వీడియో లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.